హలో క్రేజీ పీపుల్, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. ఏంటి సినిమా డైలాగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నిజంగానే ఆల్మోస్ట్ ఓకే అయిపోయి అనుకున్న పెళ్లి చూపులు జాతకాలు కలవలేదని చెప్పి ఆగిపోయినాయి అన్నమాట. ఇట్స్ ఓకే, నాకైతే బాధగా లేదు. ఎందుకంటే చాలా టైం తర్వాత మా అన్నయ్య వదిన, మా వదిన వాళ్ళ పేరెంట్స్, మా వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం ఒకే చోట కలవటానికి ఒక సందర్భం ఏర్పడింది. అండ్ ఇలా చాలా చాలా క్యూట్ మెమరీస్ అండ్ సూపర్ ఆసమ్ పిక్చర్స్ దొరికాయి అన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫ్యామిలీతో మళ్ళీ యునైట్ అయినందుకు. చూద్దాం ఎవరికి రాసి పెట్టున్నాము. పెళ్లి చూపులు అనగానే మాకు గుర్తొచ్చింది మా అన్నయ్య వాళ్ళ పెళ్లి చూపులు. ఆ ఫోటో ఓపెన్ చేసి ఆ కబుర్లు చెప్పుకున్నాను కాసేపు. అండ్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ బర్త్డే ఉంది. తనని ఎలాగో నేను డైరెక్ట్గా వెళ్ళి విష్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇలాగా చీజ్ ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ పిల్లలతో పాటు కేక్ కటింగ్ అవి చేసి సెలబ్రేట్ చేసి అండ్ వాళ్ళకి ఒక డే ఫుడ్కి కావాల్సిన అమౌంట్ అండ్ వాళ్ళ స్కూల్కి కావాల్సిన బుక్స్, పెన్స్ ఇలాంటి స్టేషనరీ తీసుకొని వెళ్ళి ఇచ్చానమాట. మన బర్త్డేకి ఆర్ మన ఫ్రెండ్స్ బర్త్డేస్కి వెళ్ళి వాళ్ళకి పార్టీలు ఇచ్చి సెలబ్రేట్ చేసుకొని ఆ డబ్బులన్నీ ఆల్రెడీ తినగలిగిన వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి ఉపయోగించే బదులు ఇలా అవసరం ఉన్న వాళ్ళకి యూటిలైజ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, మనకి మనసుకు తృప్తిగా ఉంటుంది. వీళ్ళందరి బ్లెస్సింగ్స్ మనం ఇష్టపడే వాళ్ళకి చేరుతాయి అని నేను బిలీవ్ చేస్తాను. మీరు కూడా ఇది కరెక్ట్ అని అనుకుంటే ఇలా ఏదన్నా చేయండి. చాలామంది నీడ్లో ఉన్నారండి. నిజంగా అవసరమైన వాళ్ళకి పెట్టడంలో ఒక తృప్తి ఉంటుంది. సో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇమీడియట్గా మనం బ్యాగ్ సర్దుకొని చెన్నై వెళ్ళిపోవాలి, లేదంటే మేనేజర్ గొడవ పెట్టేస్తారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.